ప్రస్తుతం తెలంగాణలో ఒక పక్క సీఎం ఏ విధంగా అమలు చేస్తున్నారనే అంశాలు, ఢిల్లీ టూర్ విషయాలు ఇవే ఉన్నప్పటికీ ఎన్ని రకాలుగా ఎన్ని కోణాల్లో చూసినప్పటికీ ఏపీలో రాజకీయాలు హాట్ టాపిక్గానే మారిపోతున్నాయి. ఏపీలో రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. రోజు రోజుకు ఒక కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు గెలుపు కోసం. చాలా కొత్త పార్టీలు కూడా, అంటే ఇప్పటి వరకు కింద ఎక్కడో పాతాళంలో ఉన్న పార్టీలు కూడా మేము ఉన్నామంటూ తెరపైకి వస్తున్న సిచ్యువేషన్స్ మనం గమనించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఈరోజు మనతో మాట్లాడడానికి అయితే శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. అంటే ఏంటి ఏపీలో ఎలా ఉంది అని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో ఒకసారి మనం ఆయనతో మాట్లాడదాం. ఈరోజు మనం మాట్లాడదాం సార్ ఏపీ రాజకీయాల గురించే ఫస్ట్ తీసుకుందాం. ఎందుకంటే ఏపీ రాజకీయాలు చాలా హాట్గా మారిపోతున్నాయి. అంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం ఏం మాట్లాడదాం అంటే ఇక్కడ జనసేన టీడీపీ పొత్తు గురించి కీలకంగా మాట్లాడుకుందాం సార్. అంటే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వైనాట్ 175 వీళ్ళు అంటున్నారు, ఆ 175 మనకెందుకు రావన్నట్టు ఒక పక్క మీటింగ్లు అవన్నీ చేస్తున్నారు కదా, ఎలా చూడొచ్చు అంటారు? మొదట మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి నా తరపున తెలుగుదేశం భక్తులను మొదట నమస్కారాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, నమస్కారం. మా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసేసారు. అంతే అంటారు? ఆయన ఫ్యాన్ స్విచ్ ఆఫ్, ఆయన హ్యాండ్స్ ఆఫ్. ఎమ్మెల్యేలు ప్యాకప్, పార్టీ ప్యాకప్. ఇది ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయ వివాదాలు. మీరు అన్నట్టు జనసేన తెలుగుదేశం పార్టీ బ్లాక్ బాస్టర్ మూవీ స్టార్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో తాడేపల్లి గెస్ట్ హౌస్ నుంచి ఆపరేషన్ వికర్ష స్టార్ట్ చేసేది. ఆపరేషన్ వికర్ష అంటే సొంత ఎమ్మెల్యేలు తరివేయడం. ఒక 80% అంటే 80 మంది పైకు ఎమ్మెల్యేలు తరివేయడంతో వాళ్ళందరూ రెబల్ స్టార్లు అయ్యారు. తాడేపల్లి గెస్ట్ హౌస్ లో నిన్న కాపు వెంకటరామరెడ్డి గారు గుడ్ బై టు వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి, నేను నా స్థానాల్లో పోటీ చేస్తాను, రెబల్ అభ్యర్థిగా నేను నా భార్య కొడుకు కూడా వేస్తామని చెప్పడంతో ఇలా అందరూ ఎంపీలు, ఒక 20 మంది ఎంపీలకు సీట్ ఇవ్వట్లేదు, ఒక మంత్రులు ఒక 4-5 సీట్లు, రోజా గారికి కూడా సీట్ ఇవ్వట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో నష్ట నివారణ చర్య కోసం మన బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసినప్పుడు మన కాబోయే మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అంటే బీఆర్ఎస్ అంటే బ్రదర్స్ రహస్య సమావేశం. ఈ సమావేశంలో మాట్లాడి నేనేం చేయాలని అడిగితే ఆయన ఏదో కొన్ని విజయ సూక్తులు నేను చెప్పినట్టు విన్నా. నేను ఆ సూక్తులు అమలు చేయడం కోసం మళ్ళీ ఇక్కడ ఈ రోజు మళ్ళీ కొంతమందిని సొంత పార్టీ ఎమ్మెల్యేలని మార్చారు. సో ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ అయింది ఎవరికి అర్థం కావట్లేదు. రెండు పార్టీకి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. అంటే అయితే శ్రీనివాస్ ఇప్పుడు 2 అంశాలు మీరు ప్రస్తావించారు నిన్న. ఒక్క నిమిషం, మీరు 2 అంశాలు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఒక పక్క కేసీఆర్ ని కలవడం, ఆయన చెప్పిన మాటలు వినటం అనేది ఒకటైతే, రెండో అంశం మాత్రం ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి అవడానికి రెడీ ఉన్నారండి ఆయన? ఫిక్స్ అది అనుమానం ఎక్కర్లేదు. ఎందుకంటే అంటే ఇక్కడ నిజంగానే వింటారా అనేది ఒక ప్రశ్న. నిజంగానే కేసీఆర్ మాటలు జగన్ వింటారా? అంటే ఆల్రెడీ ఒకసారి గెలవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేశారండి, గెలిచిన తర్వాత వదులుకుంటారంటారా అవకాశం? మంచి పాయింట్ చెప్పారమ్మా మీరు. ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ పార్టీని 3వ తేదీ మధ్యాహ్నం ఉదయం వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి గెలుస్తా అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చీఫ్ విప్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కాన్ఫరెన్స్ కి 5 కోట్లు తీసుకొని బీఆర్ఎస్ పార్టీని జాకీలు పెట్టలేపారు. కానీ మీడియా ప్రపంచం అంతా కూడా చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు మళ్ళీ బ్రదర్స్ రాష్ట్ర సమావేశంలో మాట్లాడిన తర్వాత ఆయన మేము 12 మందిని ఏదో మార్చాము, 7 మంది గెలిచాము, నువ్వు కూడా కొంతమంది మార్చని చెప్పి ఏదో సూక్తి పంపించారు అనుకోండి. అంతేకాకుండా పక్కన నాకు కూడా సీట్ ఖాళీ పెట్టండి, నేను కూడా వస్తాను తొందరలో అని చెప్పి ఉండొచ్చు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి, కాబోయే మాజీ ముఖ్యమంత్రి అనుభవం. ఎందుకు ఈ మాట ఖచ్చితంగా అనగలిగిన అంటే 14 లక్షల మంది మా రాష్ట్రంలో ఉద్యోగస్తులు ఉన్నారు. ఏ ఒక్కరు ఓటేరు. అవుట్ సోర్సింగ్ వర్కర్స్ కానీ, కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ, ఇప్పుడు ధర్నాలు చేస్తున్న అంగన్వాడీ వర్కర్స్ కానీ, గోపాల మిత్ర కానీ, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ కానీ, టీచర్స్ కానీ 32,000 మంది ఉన్నారు. వీళ్ళెవ్వరు వీళ్ళ సంఖ్య ఎంత అంటే 60 లక్షలు. 60 లక్షల మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టింగ్ రెగ్యులర్ గా ఉన్నటువంటి మా ఆంధ్ర రాష్ట్ర ఉద్యోగస్తులు కుటుంబానికి ముగ్గురేసుకున్న ఇంత క్లియర్ గా చెప్తున్నారు శ్రీనివాస్ గారు. అయితే ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు వచ్చారనుకుందాం, ఆయన వస్తే అభివృద్ధి జరుగుతుందని సభల్లో వరుసపెట్టి చెప్తూ ఉన్నారు. కానీ ఆయన రాగానే అభివృద్ధి వస్తుందా? ఎంత టైం పడుతుంది? అంటే ఇప్పటి వరకు పసిబిడ్డగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని రకరకాలుగా మార్చారు. ఒక పక్క కంపెనీలు వచ్చాయంటున్నారు, అవన్నీ బోగస్ అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఒకవేళ వచ్చినా ఎంతవరకు అండి నమ్మకం? మంచి పాయింట్ అమ్మా. ఎందుకంటే మాకు 3 రాజధానులు అని చెప్పి 3 మొక్కలు తీసి గాల్లో పెట్టేస్తారు. అభివృద్ధి మంచిదేగా 3 ప్లేసుల్లో జరిగితే. అక్కడ హైదరాబాద్ లో ఎక్కడైతే మనం ఫెయిల్ అయ్యామో మరి 3 ప్లేసుల్లో మంచిదేగా ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు అనేది ఇక్కడ పాయింటే కదా. అదే అంటే పరిపాలనా వికేంద్రీకరణ చేసేది వేరమ్మా, అభివృద్ధి వికేంద్రీకరణ చేయటమే.
వీళ్ళు పరిపాలన వికేంద్రీకరణ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు కర్నూలులో, విశాఖపట్నంలో, అమరావతి. అది సక్సెస్ కాల. పైగా సంపదను సృష్టించాల్సిన అమరావతిని చంపేశారు. దాదాపు 35,000 ఎకరాలు రైతులు ప్రభుత్వాన్ని నమ్మిస్తే దాన్ని అభివృద్ధి చేయాలి కదా, ఇండస్ట్రీలుగా లేదంటే విద్యా సంస్థలుగాను లేదంటే వ్యాపార సంస్థలుగాను మారుస్తుంటే అక్కడ కొంత అభివృద్ధి జరిగి ఉండేది, కేంద్ర కార్యాలయాలు వచ్చి ఉంటే. దాన్ని పూర్తిగా ఆర్ఫై జోన్ కింద మార్చేసి పేదవాళ్ళకి ఇల్లు ఇస్తానని చెప్పి దాన్ని కూడా కోర్టులు ముట్టి కేసు అది కూడా రద్దు చేశారు. ఎవరైతే రాష్ట్ర సంపదను అభివృద్ధి చేయడం కోసం, ఇప్పుడు చూడండి, మీరు రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటే పెద్ద ఎత్తున వాటర్ సప్లై రైతులకు వచ్చిండేది, పంటలు పండేటివి, తద్వారా ఆదాయం పెరిగేది, కొనుగోలు శక్తి పెరిగేది, ప్రభుత్వానికి డబ్బులు వచ్చేది. ఇండస్ట్రీస్ మీరు చూడండి, విశాఖ సమ్మిట్ లో 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 13 రూపాయలు కూడా గ్రౌండింగ్ కాదు. అక్కడ పానీపూరి వాళ్ళు లేదంటే మసాలా పూరి వాళ్ళతో ఫోటోలు దించేసి వీళ్ళంతా వచ్చేసారు పెద్ద పరిశ్రమలు చెప్పడంతో. మా తిరుపతి జిల్లాలో అయితే ఒక కాళాశ్రీ ఎమ్మెల్యే అయితే సోడా బండికి రబ్బని కట్ చేశారు, సోడాలు ఓపెన్ చేస్తారు. ఇట్లాంటి ఇండస్ట్రీల వల్ల ఉపయోగం లేదు. ఇవన్నీ ఫిక్స్డ్ డైలాగ్స్ గా ఉన్నాయి కదా శ్రీనివాస్ గారు. అంటే ఈ డైలాగులన్నీ కూడా ఆల్రెడీ ఇప్పటికే మేము వింటూ వచ్చాం, ఇదే అభివృద్ధి అని చెప్తున్నారు. ఇదంతా ఫిక్స్డ్ డైలాగులుగా ఉన్నాయి. కిందాక శ్రీనివాస్ గారు మాట్లాడుతూ మసాలా పూరి బళ్ళు, పానీపూరి బళ్ళే కనిపిస్తున్నాయి, వాళ్ళతో ఫోటోలు తీసి అభివృద్ధి అంటున్నారని ఒక అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. నాకు ఒక డౌట్ వచ్చింది. అంటే ఇక్కడ శ్రీనివాస్ గారు, ఇక్కడ మీరు చెప్పారు ఆ అభివృద్ధి అని, శుభ్రంగా 3 పంటలు పండే భూమిని తీసుకొచ్చి ఏది కాకుండా అన్యాయం చేశారు. పాపం అన్యాయం అనిపించలేదండి? అంటే ఇక్కడ కరెక్టే అభివృద్ధి జరగాలనుకుంటున్నాం, పోనీలో పండించుకోవడానికి అవకాశం ఒక ఇదన్నా ఇచ్చుంటే ఆ న్యాయం జరుగుండేది కదా, ఎందుకు ఆలోచన ఎవరికి రాలేదంటారు? చాలా మంచి ప్రశ్న మా ముందు పెట్టారమ్మా. ఎందుకంటే కృష్ణా డెల్టా ప్రాంతాలు కానీ అలాగే నాగార్జున వాటర్ గడమకాల ప్రాంతం పంటల భూములు కొన్ని రాష్ట్ర ప్రభుత్వం నమ్మి ఇచ్చారు. అయితే అక్కడ అభివృద్ధి పంటలు పండించడం వల్ల నిజంగా మీరంటే రైతులకు ఆదాయం వస్తుంది. కానీ వాళ్ళు ఇంకా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఆదాయాలు ఇండస్ట్రీలు వచ్చినా లేదంటే ఒక షాపింగ్ కాంప్లెక్స్ వచ్చినా లేదా విద్యా సంస్థలు వచ్చినా ఇంతకన్నా ఎక్కువ రెంట్ల ద్వారా సేల్స్ ద్వారా అంటే అభివృద్ధి చెందే అవకాశం. అందుకోసం ప్రభుత్వాన్ని నమ్మి వాళ్ళు భూములు ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో మిగిలిన భూములకి నీళ్ళు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర జీవనాడి పోలవరం మేము పూర్తి చేసిందే కదా, ఇప్పుడు మళ్ళీ ఆపేసింది లేదు కదా. ఆయన ఏమంటా అంటే నా పథకాలు ప్రజలకు అందుంటే ప్రతి కుటుంబానికి చేరుంటే పోలవరం ఎటు కాకుండా పోయింది అసలు అన్యాయం పోలవరం విషయం మాట్లాడాలంటే. దాన్ని చంపేశారు కదమ్మా. ఇప్పుడు 72%, 80% మేము పూర్తి చేసాం. 11,50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. అంటే శుక్రవారం వెళ్ళి ఇవి పెడతారు లెటర్లు, మంగళవారం వేసి అప్పులు తీసుకొస్తారు. ఇది డ్యూటీ. ఆ చెప్పులు ఎవరు తిరుగుతున్నారు. 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటే పోలవరం పూర్తి అయ్యేది కదా. తద్వారా రైతులకు పంటలు పండేటివి కదా, ఆదాయం పెరిగేది కదా, ఇండస్ట్రీస్ కూడా వచ్చేది దాని ద్వారా నీటి సౌకర్యం ఉంటాయి, విద్యుత్ కూడా ఫ్రీగా 250 యూనిట్లు విద్యుత్ అక్కడ డెవలప్ అయ్యేది కదా. ఇవన్నీ అంటే అభివృద్ధి కార్యక్రమాలు. అయితే ఓవరాల్ గా మీరు చెప్పొచ్చేది ఏంటంటే, అంటే ఇటు రాజధాని లేదు, అటు పోలవరం లేదు, అభివృద్ధి చేయడం అసలు లేనే లేదు, ఖచ్చితంగా ఓట్లు పడవనే పాయింట్ మీరు ఇందాక నుంచి చెప్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఈ క్యాడర్ మార్పు అనే అంశాన్ని మీరు ఎలా చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే? ఒక్క మాటలో చెప్పాలంటే మేము బీసీలకి పెద్ద పెట్టేస్తున్నాము. మా పార్టీలో చాలా మంది బీసీలకు అన్యాయం జరిగిందని ఫిట్లు ఇస్తున్నారు. బీసీలు కాపులు అని చెప్పే మాట మిమ్మల్ని మీ ద్వారా అడుగుతుంది. బీసీ కార్పొరేషన్ ని చీల్చి చెండాడి 56 కార్పొరేషన్ చేసి వచ్చగ్రహాలుగా మార్చేసి 5,000 రూపాయలు జీతాలు ఇస్తా కుర్జీలు కూడా లేవాలి. వాళ్ళకి విదేశీ విద్య కాపు కార్పొరేషన్ రిజర్వేషన్ 34 నుండి 24 తగ్గించేసి అలాగే విదేశీ విద్య పాటు వాళ్ళకి వృత్తి పనిముట్లు సబ్సిడీ రుణాలు ఇచ్చేవాళ్ళం మేము. అంటే నాయి బ్రాహ్మణ కానీ కార్పొరేటర్స్ కానీ ఇలాంటి వాళ్ళకి చాలా పెద్ద ఎత్తున 90% సబ్సిడీ ఇచ్చేవాళ్ళం. పనిముట్లు పూర్తిగా ఎత్తేసారు. సో ఏదైతే బీసీలకు పెద్ద పెట్టేస్తామని కింద కత్తి పెట్టేశారో ఇప్పుడు ఉన్నట్టుండి మీరు కాపులకు మీరు సీట్లు ఇస్తాము, అదేవిధంగా బీసీలు సీట్లు ఇస్తాం అంటే నమ్మట్లా జనాలు. ముఖ్యమంత్రి జగన్ బీసీలు ఖచ్చితంగా న్యాయం చేస్తారు, అందిస్తున్న పథకాల గురించి చూడండి అంటే ఒక వైసీపీ నేతలు చెప్తున్నారు, అదంతా అబద్ధం అంటారా? మంచి మాట చెప్తాను. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మా చంద్రగిరి నుంచి ఒక ఆవిడ బీబీ అని ఒక ఆవిడ సైకిల్ దొక్కుని అనంతపూర్ నుంచి సైకిల్ దొక్కుని జగన్మోహన్ రెడ్డి గారు కలవాలని వెళ్ళాను. ఎందుకు వచ్చాము ఇందులో సైకిల్ దొక్కానంటే మా పాప విదేశీ విద్య సౌకర్యం కోసం తెలుగుదేశం పార్టీలో చేరారంటే ఆవిడ ఇప్పుడు ఇటలీలో చదువుకుంటున్నారు. ఆవిడ ఫీజు కట్లా అక్కడ తరిమేశారు బయట. నా దగ్గర డబ్బులు లేవు, నన్ను కిడ్నీ అమ్ముకొని డబ్బులు ఇస్తానా మా ఆవిడ మా పాపను తీసుకొచ్చాడని చెప్పి జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వచ్చింది ఆవిడ. ఆయన ఇంటర్వ్యూ కూడా ఇవ్వాల, తిరిగి చూసి ఇంటికి వెళ్ళిపోయింది. పాప విదేశీ విద్య చదువుకున్న వాళ్ళందరూ కూడా ఏదో అప్పులో సప్లై చేసి మళ్ళీ ఇండియాకి వస్తున్నారు.
సో కాపు రిజర్వేషన్ ద్వారా ఇక్కడ ఒక అంశం మనం దాదాపు 10 గమనించాల్సి లక్షల ఉంటుంది. మంది అంటే డైరెక్ట్ గా విదేశీ సీఎం కి చెప్పుకోవడానికి వెళ్ళిందా, కనీసం ఆ అంశాన్ని కొంచెం అధికారుల దృష్ట్యా ఎవరి దగ్గర తీసుకెళ్ళిందా, డైరెక్ట్ గా సీఎం ని కలవడానికి? లేదమ్మా, డైరెక్ట్ సీఎం గారికి అప్లికేషన్ ఇవ్వడానికి పోయారు, లోపల కూడా పంపించలేదు. ఒక రోజంతా వెయిట్ చేసి సైకిల్ దొక్కుని పోయిన అనంతపూర్ నుంచి గుర్తుపెట్టుకోండి. అదేలే. మరి ఆవిడ పాపం చూసి ఇంక వేరే గెత్తు లేక మళ్ళీ తిరుక్కొని వచ్చేసింది ఆవిడ. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మా జిల్లాలో. అయితే విదేశీ విద్యలు చేరి వాళ్ళు బీసీ గానీ కాపులు గాని వెళ్ళిన వాళ్ళు కట్టలేక ఫీజులు, ఇంట్లో ఆస్తులు బ్యాంక్ లోన్లు తీసుకుని వాళ్ళని తిరిగి తెచ్చుకున్న పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి కాపు రిజర్వేషన్ ఎందుకమ్మా 24 తగ్గించేసిన 34 నుంచి, బీసీ రిజర్వేషన్ తీసేసిన 5%. ఇది కాకుండా వాళ్ళకి ఇప్పుడు నాయ బ్రాహ్మణులు అనుకోండి, వాళ్ళు షాప్ పెట్టుకుంటే వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా సబ్సిడీకి ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చేలేదు కదా. రజికాస్ కి వాషింగ్ మిషన్ ఇవి ఇస్త్రీ పెట్టి కూడా మీరు సబ్సిడీ కింద ఇచ్చారు 90%. మరి మీరు ఇవ్వలేదు కదా. అదే ఇవన్నీ కట్ చేశారు అంటారు. అయితే ఇప్పుడు మీరు చెప్పారు కరెక్ట్, బీసీలు ఖచ్చితంగా అన్యాయం జరుగుతున్నారు. ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఇప్పుడు మనం వలసల గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే అది హాట్ టాపిక్ గా మారిపోయింది కదా. వరుసగా అక్కడ రాజీనామాలు చేసిన ప్రతి ఒక్కళ్ళు ఇటువైపు వచ్చేస్తున్నారు. సరే వచ్చారు, అక్కడేం పని చేయట్లేదు కాబట్టి పంపించారనే ధీమాతో ఒక పక్క వైసీపీ ఉంది. కానీ వాళ్ళని తీసుకుని ఇక్కడ చంద్రబాబు ఏం చేయగలరు, వీళ్ళు అవసరం లేదనే పాయింట్స్ కూడా రన్ అవుతున్నాయి. ఇటు నుంచి కూడా కేసుని నాని వెళ్ళిపోతానంటున్నారు కదా, కారణం ఏమేమి ఉండొచ్చు? చాలా ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే రాష్ట్రంలో భారీ మార్పులు చేసిన దాని వల్లనో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలసీ ప్రజలకు సంక్షేమం, లబ్ధి, అభివృద్ధి అందకపోవడం వల్లనో ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వచ్చిందని చెప్తున్నారు. అందువల్ల తీసేస్తాం ఉన్నారు. అమలు చేయాల్సిన సీఎం గారు కదా. మరి అమలు చేయకపోగా ఇప్పుడు ఎమ్మెల్యేలంతా తిరగబడ్డారంటే, పిలిచి నీకు సీట్ ఇవ్వట్లేదు బయట పో అంటే, అన్ని రోజులు సర్వీస్ చేసిన ఎమ్మెల్యేలు ఏం కావాలి? సరే, మీరు నా పాయింట్ తీసుకొచ్చి పెట్టారు. కేసీఆర్ నారి గారు మాట్లాడారు, అది కొంత లోకల్లో ఉన్న ఇబ్బంది. దాన్ని ఆల్రెడీ బాబు గారు ఫోన్ లో అనంతపూర్ నుంచి మాట్లాడారు, డిస్కస్ చేశారు, ఫైల్ చేసి కూర్చొని వాళ్ళతో ఫైల్ కూడా అయిపోతుంది. అంటే ప్రతి పార్టీలో ఖచ్చితంగా బయటికి రారంటారు. ఇప్పుడు నాని గారు బయటికి రారు ఖచ్చితంగా. అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి బయటకు వచ్చే పరిస్థితి లేదమ్మా. ఆల్రెడీ బాబు గారు మాట్లాడారు, డిస్కస్ చేశారు. ఆయన మా సమస్య పెద్ద సీరియస్ కావట్లేదు, టీకా తుఫాన్ లాగా తగ్గిపోతుంది. గత ఎలక్షన్ లో కూడా ఇదే విధంగా జరిగింది. అది మామూలు, ఎందుకంటే ఆ సీట్లు సర్దుబాటు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ విధంగా మీకు గుడ్ బై చెప్పేసి రాజీనామా చేసి షర్మిల పార్టీలో చేరిపోతామని చెప్పి బహిరంగ ప్రకటించాలంటే మాకే తెలియదు. ఖచ్చితంగా మీరు అన్నట్టు షర్మిల టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి నిజంగా షర్మిలకు కూడా ఇటు టీడీపీకి సపోర్ట్ గానే 25th లోకేష్ కి గిఫ్ట్ పంపిన నేపథ్యంలో వీళ్ళిద్దరు కలిసే ఉన్నారంటారా మీకు తెలిసినంత వరకు? మాకు ఉన్నంత వరకు షర్మిల గారు ఇంతకు ముందు ఎప్పుడు గిఫ్ట్లు పంపింది లేదమ్మా. ఫస్ట్ టైం పంపించారు. అది రాజకీయ కోణంలోనే చూస్తాం. కాదు కాపాడేవాడు కటికి పంపించాడు, మీరన్నా నాకు హెల్ప్ చేయమని కాపాడండి అని చెప్పి ఆయన సింబాలిక్ గా పంపించారు. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యుల్లో భయాందోళనకు గురై తెలంగాణకు వెళ్ళిపోయారు, తల్లి, చెల్లి, కొంతమంది బంధువులు. ఇప్పుడు మళ్ళీ ఆమె ఆంధ్ర రాష్ట్రానికి చీఫ్ గా వస్తారో లేదో కాంగ్రెస్ చేరారు కాబట్టి మేము ఇక్కడ మళ్ళీ అన్న వదిలిన బాణం మళ్ళీ అన్న మీద తిరుగుబాటు చేయాలి కాబట్టి శత్రువు మిత్రుడు కాబట్టి కలుపుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఆంధ్ర రాష్ట్రం అన్నా చెల్లి కలిసే చేస్తున్నారేమో. మొన్న మళ్ళీ వెళ్ళి మీటింగ్ అయింది కదా, ఒకవేళ ఇక్కడ ఏమైనా మంతనాలు జరిగే అవకాశం ఉందేమో, అది ఆలోచించలేదంటారా? లేదు, ఈ రోజు ఖార్గే గారితో అలాగే సోనియా గాంధీ గారితో షర్మిల గారు చెప్పారు, మా ఇద్దరి మధ్య భారీ వివాదాలు ఉన్నాయి, పేపర్లో వచ్చిన చూడండి, మాకు మేము కలుసుకునే పరిస్థితి లేదు. బాహాటంగానే ఉండి ఉండొచ్చు కదా, ఇక్కడ అన్నా చెల్లెల బంధం కంటే కూడా రాజకీయాలు ఏమి ఎక్కువ కాకపోయి ఉండొచ్చు కదా మేబీ. ఇది ఏఐసీ సమావేశం, ఇది కరెక్టే. ఏఐసీ సమావేశంలో పార్టీలే తీసుకునే ముందు ఢిల్లీలో మీ డిస్కస్ జరిగింది. తిరుపతి ఎంపీ చింతమోహన్ గారు ఇంకొక 2 ఎంపీలు ఈయన అబ్జెక్షన్ చేశారు. మళ్ళీ ఈయన అన్నగారు లాగా కాంగ్రెస్ కి వెన్నుపోటు పొడుస్తారా, ఈయన మళ్ళీ నమ్ముతున్నారా అని ప్రస్తావన వచ్చింది. అప్పుడు రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు, సోనియా గారు వాళ్ళతో మాట్లాడి మేము డిస్కస్ చేసాం. అటువంటి పరిణామాలు ఉండదు, మేము ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నాం, ఇప్పుడు ఆవిడకి ఆంధ్ర రాష్ట్రంలో పనిచేయడానికి ఇస్తున్నాం అని చెప్పి చెప్పడంతో కొంత సర్దుమడిగారు. కాంగ్రెస్ నమ్మకం ఏమవుతుందంటారు ఏపీలో? కాంగ్రెస్ నమ్మకం ఏపీలో ఏమవుతుందంటారు? కనీసం అక్కడ కాంగ్రెస్ మళ్ళీ చిగురిస్తుందా? కాంగ్రెస్ పార్టీకి టేక్స్ ఉన్నాయా లేదనేది పైన నేను ఓపెన్ గా చెప్తున్నానమ్మా. బీజేపీకి కాంగ్రెస్ కి ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద టేక్స్ లేవు. షర్మిల గారు చేరడం వల్ల కొంత జోష్ రావచ్చు. కొంతమంది పాత కాంగ్రెస్ వాదులు ఏదైతే పార్టీని చిల్లి వైఎస్ఆర్ పార్టీలో చేరారో
ఇప్పుడు అసంతృప్తివాదులు అయ్యారు కాబట్టి వాళ్ళ నుంచి కొంత కలుస్తారు అంతేగాని అధికారం చేపట్టేది ఉండదు. ఇంకొక 10 ఏళ్ల వరకు ఆంధ్ర రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ ప్రభావం ఉంటుంది కానీ జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభావాలు ఉంటాయి కానీ స్పేస్ లేదు. ఆల్రెడీ జేడీ లక్ష్మీనారాయణ ఒక పార్టీ పెట్టాడు, బీసీ రామచంద్ర యాదవ్ ఒక పార్టీ పెట్టాడు, జాతీయ జనసేన పార్టీ నోటి లాంచ్ అయింది, మళ్ళా ముద్రగడ పద్మనాభం ఇంకో పార్టీ పెడతారు. ఆంధ్ర రాష్ట్రం స్పేస్ లేదు, వీళ్ళు స్పేస్ తీసుకుంటున్నారు. ఆ స్పేస్ కోసం ప్రయత్నం చేస్తే జనాలు ఓట్లేసే పరిస్థితి లేదు. కాబట్టి టేక్స్ చూసుకున్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మూడ్ ఆఫ్ ది స్టేట్ ప్రజలంతా ఫిక్స్ అయిపోయారు, ఎవరు గెలవాలి ఎవరు గెలిపించాలని ఓటే డిసైడ్ అయిపోయారు. కాబట్టి వాళ్ళు 100% ఎవరు చెప్పినా నమ్మే పరిస్థితి కనపడలేదు. ఎందుకంటే ఒక ఛాన్స్ అని ఫస్ట్ ఒకసారి ఛాన్స్ ఇచ్చడానికి ఈ విమానం మొత్తం పోయింది, వేల కోట్ల రూపాయలు పనులు రీతిన వసూలు చేశారు. సో దాంతో జగన్మోహన్ గారి ప్రభుత్వాన్ని కొత్త ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి మూడ్ ఆఫ్ ది స్టేట్ మారిందని క్లియర్ గా చెప్పగలం. అందుకే నేను మాజీ ముఖ్యమంత్రి, కాబోయే మాజీ ముఖ్యమంత్రి కూడా ప్రస్తావించింది. ఎందుకంటే ఇందులో వాళ్ళకి ఖచ్చితంగా 100% రిజల్ట్ తెలుసు. ఐపాక్ సర్వే కానీ, సజ్జల రామకృష్ణ సర్వే కానీ, చెవిరెడ్డి గారి సర్వే కానీ, విజయసాయి 5-6 సర్వేలు లిస్ట్ పెట్టుకున్నారు. ఈ 15 సీట్లు మించి రావట్లే వాళ్ళకి. మొత్తం ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు చూడడం ఈ పార్టీలో ఎమ్మెల్యే బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేస్తారు? అయితే మార్పు తెలంగాణలో కాదు, ఏపీలో కూడా కోరుకుంటున్నారు అనమాట మీ లెక్క ప్రకారం. ఇప్పుడు వచ్చిన సర్వేలను బట్టి కూడా మీరు మాట్లాడిన దాని ప్రకారం చూస్తే సర్వేలు అనేవి మీరు అన్నట్టు కొంత అంత ఇంత ఒక 90% కాబట్టి 80% నిజాలు చెప్తారు. దాన్ని మనకు పరిమితి తీసుకోవాలి కదా. అందులో వాళ్ళ పార్టీ సర్వేలు మెయిన్ కాదు, వాళ్ళ పార్టీ సర్వేలే తీసుకున్నారు. సో వాటిలో స్పష్టం తెలిసిపోయింది మేము ఓడిపోతున్నాం, ఐపాక్ వాళ్ళు ఎప్పుడు చెప్పేశారు, ఇది పరిస్థితి ఈ విధంగా ఉన్నది. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ఎదుగాళ్ళు చేస్తున్నారు. బీసీలకి సెట్ ఇస్తామని, లేదంటే చెల్లితో మతనాలు రైబారాలు వైవి సుబ్బారెడ్డి చేయటం, అది కుదరకపోవటం, మళ్ళీ వేరే వాడు కలుపుకోవడం. ఇక్కడ ఒకసారి మాట్లాడదాం. ఐపాక్ టీమ్ మీరు మాట్లాడారు కాబట్టి ఒక అంశాన్ని మనం ఇక్కడ ప్రస్తావించాల్సి ఉంటుంది. ఒక పక్క ఐపాక్ ని వదిలిపెట్టొచ్చారు పీకే. ఇక్కడ చంద్రబాబు ఆల్రెడీ ఇంత వ్యూహంతో పర్ఫెక్ట్ ఉన్నప్పుడు పీకే అవసరం వచ్చిందంటారు మీ లెక్క ప్రకారం? మేము పీకే తీసుకోలేదమ్మా, మేము పీకే తీసుకోలేదు. మీకు దయచేసి అర్థం చేసుకోవాలని, పీకే మా వ్యూహకర్త కాదు. ఆయన వచ్చింది ఒక జాతీయ పార్టీ దూతగా వచ్చాడు, అది మాట్లాడుకున్నారు, వెళ్ళిపోయారు. అంతేగాని కొన్ని సలహాలు చెప్పుండొచ్చు. మీరు కలిసిన తర్వాత ఆంధ్రలో ఎట్టు ఉంది, తమిళ ఎట్టు ఉంది, తెలంగాణ ఎట్టు చెప్తారు, అది మా డిస్కస్. ఇంకో అంశం కూడా ఇక్కడ ఇదే టైంలో లోకేష్ చంద్రబాబు మాట్లాడారు కానీ వాళ్ళతో కనీసం పవన్ కళ్యాణ్ కి ఇంటిమేట్ చేయలేదని పవన్ హట్ట ఇక్కడ బీ టీం ట్రై చేస్తున్నాడు అనే విషయం కూడా వచ్చింది కదా, ఏమంటారు మరి? ఇంకో గొప్ప విషయం చెప్తాను, ఇంకా పేపర్ లో రాని విషయం కూడా చెప్తాను. చెప్పండి. పీకే ఫస్ట్ కలిసింది పవన్ కళ్యాణ్ గారు, ఇది ఎక్కడ పేపర్ లో రాలే. మీరు కాబట్టి మళ్ళీ విచారించుకోండి. మొదట ప్రశాంత్ కిషోర్ గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత మళ్ళీ మా దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఆల్రెడీ దాని ఫీడ్బ్యాక్ గుర్తించుకున్నారు. పిఎస్సీ చైర్మన్ మనోహర్ గారిని కూడా మీరు అడగండి కావంటే. ఖచ్చితంగా. అయితే ఇక్కడ ఈ బీటీ మనం మాట్లాడుకుందాం. ఇక బీజేపీని ఒక్కసారి టచ్ చేసి ఫైనల్ గా మనం ముగిచేద్దామండి. అయితే ఇప్పుడు నిజంగా బీజేపీ అసలు యాక్టివ్ అవుతుందా? అధ్యక్షురాలిగా పురంధేశ్వరి వచ్చిన తర్వాత కూడా ఎందుకు యాక్టివ్ కాలేకపోతుంది బీజేపీ ఒక పాయింట్ లో చెప్పాలంటే? అమ్మ, ఆంధ్ర రాష్ట్రానికి విభజన గాయాలు ఇంకా వానలేదు. పక్క రాష్ట్రానికి కూడా మా రాష్ట్ర ఆస్తులు దాచిపెట్టేసి ఇద్దరు కలిసి నల్లాబాయి బిర్యానీ తిని మా రాష్ట్ర ఆస్తులు వాళ్ళు మంచిగా చేశారు. కానీ ఈ రాష్ట్ర లోటు బడ్జెట్ విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, ప్రత్యేక హోదా విషయంలో కానీ, విశాఖ స్టీల్ కానీ, కడప స్టీల్ కానీ, కుందేలు తరగా ప్రాజెక్ట్ సంబంధించిన నిధులు రావాల్సిన విషయాలు కానీ, ఇంకా సెక్షన్ 19 and 20, 10 and 9 ప్రకారం కార్పొరేషన్ నిధులు కానీ ఏమీ కూడా రాదు. ఈ రాష్ట్రం పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే ఆర్థికంగా బాగా దెబ్బతింది. సో ప్రజలే ఇక్కడ వెనక్కి కొట్టే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి అంటారు బీజేపీ విషయానికి వస్తే. ఎక్కడ సాటిస్ఫాక్షన్ అనే పాయింట్ 1% కూడా కనిపించట్లేదా? బీజేపీకి లాస్ట్ ఎలక్షన్ లో జరిగింది 0.86% ఏమా. ఇప్పుడు పెరిగింది అనట్లా, ఎందుకంటే ఆ ఓటింగ్ వాళ్ళ ఆర్ఎస్ఎస్ ఓటింగ్ తప్ప ఇంకెవరు వాళ్ళకి వేసే పరిస్థితి లేదు. మరి మీరు చెప్పండి, వాళ్ళు అన్ని మీటింగ్లు పెట్టినా ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేసినా కూడా రాష్ట్రంలో ఏదో చేస్తున్నారనే ఫీలింగ్ బీఆర్ఎస్ బీజేపీ వైసీపీ ఒకటైనా మొదటి వరకు చెప్పుకుంటున్నారు కదా. సాక్షాత్ విష్ణు కుమార్ రాజు గారి నేరుగా ప్రధానమంత్రి వైజాగ్ సభలో చెప్పారు, సార్ ఇక్కడ జనసేన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మన ప్రభుత్వం ఒకటని చెప్పుకుంటున్నారు, దీన్ని మార్చాలి, చెడ్డ పేరు వస్తుందని చెప్తే నిన్న కూడా పదార్థ మీటింగ్ లో కూడా అదే డిస్కస్ చేశారు. మొత్తానికైతే మాత్రం బీజేపీకి అసలు అవకాశమే లేదంటారు. ఖచ్చితంగా ఇప్పుడు మీరు అన్ని పాయింట్లు టచ్ చేశాం శ్రీనివాస్ గారు. ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా మీ ప్రతి పాయింట్ కూడా కీలకం. ఎందుకంటే మిమ్మల్ని ఇక్కడ మధ్యలో కట్ చేశారని మీరు అనుకోవద్దు, ఎందుకంటే ప్రతి పాయింట్ మీతో టచ్ చేయించాలని ఒకే ఒక ఆశయం. ఓకే అండి, మొత్తానికి ఈ రోజు మార్నింగ్ చాలా క్రిస్ప్ గా మనం డిస్కస్ చేసాం. ముఖ్యమంత్రి, ఈ భజన ముఖ్యమంత్రి, ఈ బటన్ ముఖ్యమంత్రిని బాయ్ బాయ్ జగన్, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ హ్యాపీ అని అనుకుంటున్నాం. చూద్దాం మీరు అన్నది అవుతుందో లేకపోతే జగన్ కే మళ్ళీ వెల్కమ్ చెప్తారో. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మొత్తానికి అయితే ఈరోజు చూసాం కదా, ఏపీ రాజకీయాలు హాట్ గా ఉన్న టైంలో ఇలాంటి డిస్కషన్ ఒక రకంగా ఒక అవేకిన్ అవుతుంది. నిజంగా ఏది నిజం అనేది అయితే మాత్రం వేచి చూడాలి. ఓటర్ల తీర్పే కీలకం కాబోతోంది.